అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ చాలా బాగున్నారని కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. ఇప్పటి వరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీ లవ్ అండ్ సపోర్ట్ చూపించండి. ఇవాళ వీడియో వచ్చేసి మేము హాలిడేకి వెళ్తున్నాం అనమాట 5 డేస్కి. మా ఇంటి దగ్గర నుంచి 5.5 hours డ్రైవ్. మేము ఒక్కలమే కాదు, మాతో పాటు ఇంకో 2 ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా జాయిన్ అవుతున్నారు. చాలా ఫన్ ఉండబోతుంది. ఈ 5 డేస్ మేము ఏం చేస్తాము, ఎలా ఎంజాయ్ చేస్తాము, మేము వెళ్ళే ప్లేస్ ఎలా ఉంటుంది ఏంటి అంతా కూడా ఈ వీడియోలో చూపిస్తాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మేము వెళ్ళిన ప్రాపర్టీ హోమ్ టూర్ చూపిస్తాను. అండ్ ఆల్సో అలానే 25th రోజు మేము ఓపెన్ చేసిన ప్రెజెంట్స్ అన్నీ కూడా చూడొచ్చు. అండ్ ఆల్సో ఒక చిన్న ప్రాంక్ అయితే ట్రై చేసాము, అది కూడా ఉంటుంది. సో మేమైతే హాఫ్వే వచ్చాము. 2.5 hours డ్రైవ్ అయిపోయింది. లంచ్కి అయితే వెల్కమ్ బ్రేక్లో ఆగాము. సో ఎవరికి కావాల్సింది వాళ్ళు చూస్ చేసుకుంటున్నారు. మాది లంచ్ ఇక్కడ ఈ వెల్కమ్ బ్రేక్లో ఫినిష్ చేసుకొని మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి ఇంకో 2.5 hours డ్రైవ్ ఉంది. 5కి రీచ్ అవుతాము. మేము వెళ్తున్న ప్లేస్ వచ్చేసి లేక్ డిస్ట్రిక్ట్లో ఆల్స్టన్ అనే విలేజ్కి దగ్గరలో నెంత్ హెడ్ అనే కాటేజ్ని బుక్ చేసుకున్నాము. దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే హై ఆల్టిట్యూడ్, 1000 feet అబోవ్ సీ లెవెల్ ఉంటుంది ఈ విలేజ్ వచ్చేసి. మేము వెళ్తున్న రోడ్ అంతా కూడా చాలా ఘాట్ రోడ్ ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది, కానీ అంత చీకటిగా ఉంది. క్రిస్మస్ కాబట్టి మంచి లైటింగ్స్తో స్ట్రీట్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేసుకున్నారు. మేమైతే ప్రాపర్టీకి రీచ్ అయిపోయాము 5:30 కలా. సో ఎంటర్ అవ్వగానే ఇట్లా కిచెన్ అండ్ డైనింగ్ టేబుల్ అయితే ఉంది. కిచెన్లో అన్నీ అయితే ఇచ్చారు. అండ్ ఇట్లా లోపలికి వస్తే ప్రాపర్ బ్రిటిష్ హౌస్. సో ఇక్కడ ఒక పెద్ద డైనింగ్ టేబుల్ ఉంది. ఇదంతా కూడా డైనింగ్ రూము. అండ్ ఇక్కడ క్రాకరీ యూనిట్ ఉందన్నమాట. సో అటు ఫస్ట్ రూమ్లో నుంచి ఇట్లా డైనింగ్ రూమ్లో నుంచి ఎంట్రన్స్ ఉంది. ఇట్లా ఒక కారిడర్ అయితే ఉంది. సో ఇక్కడ కింద ఒక బెడ్రూమ్ ఉంది. బెడ్రూమ్ కాదు, ఇది లివింగ్ రూమ్ లాగా. మంచిగా ఇట్లా సోఫాలు, పిల్లలకి పియానో. అప్పుడే వీళ్ళు ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసేసారు. షాండ్లియర్స్. ఇక్కడ ఇంకేవో 2 rooms ఉన్నాయి. ఇది వచ్చేసి బాయిలర్ రూమ్ అండ్ WC. ఇక్కడ ఇంకొక రూమ్ ఉంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్ అనమాట. చాలా ఓల్డ్ హౌస్ లాగా ఉంది కాటేజ్. ఇట్లా ఫైర్ పిట్ ఉండి ఒక సింగిల్ బెడ్ అయితే ఉంది ఈ రూమ్లో. అండ్ టవల్స్ అండ్ హీటర్స్ కూడా ఇచ్చారు. అక్కడ ఇంకేదో రూమ్ ఉంది. ఇది జస్ట్ స్టోరేజ్ రూమ్, జాకెట్స్ అవి హ్యాంగ్ చేసుకోవడానికి. డోర్స్ అయితే ఎంత గట్టిగా ఉన్నాయో. సో పైకి కింద ఒక బెడ్రూమే వచ్చింది, సింగిల్ బెడ్. రిమైనింగ్ బెడ్రూమ్స్ అన్నీ పైన ఉన్నాయి. విండో చూసారా అంత హైట్గా ఎలా ఉందో. మంచి వైట్ కర్టన్స్. సో రిమైనింగ్ బెడ్రూమ్స్ అన్నీ అయితే ఇక్కడ పైన ఉన్నాయి. ఒక్కొక్క బెడ్రూమ్కి ఒక్కొక్క నేమ్ ఇచ్చారు. ఫ్రెంచ్, కింగ్, ప్రియోర్ అండ్ చర్చ్ చీ. సో ఫస్ట్ ఈ రూమ్ అయితే చూసేద్దాము. వావ్, ఈ రూమ్ వచ్చేసి ఇలా ఉంది. సో ఇది ఒక బెడ్రూమ్, చాలా బాగుంది.
స్టోరేజ్కి చిన్న కబోర్డ్ అండ్ స్విచ్చెస్ చూసారా, ఇల్లు మొత్తం స్విచ్లు ఇలానే ఉన్నాయి. అండ్ ఇది ఒక బాత్రూమ్ విత్ షవర్. ఇదేంటో లాకర్ లాగా ఉంది, లేదు ఓపెన్ అవ్వట్లేదు అది. ఇక్కడ ఇది ఇంకొక రూమ్. ఇది వచ్చేసి ఒక వాష్రూమ్. ఇట్లా 3 వాష్ బేసిన్స్ వచ్చి పెద్ద మిర్రర్స్, బిగ్ విండో అండ్ ఇంకొక డోర్ వచ్చేసి లోపలైతే షవర్ ఏరియా ఉంది. చాలా నీట్గా ఉంది ఫ్లోరింగ్ అదంతా కూడా. ఇది వచ్చేసి ఇంకో రూమ్. ఇందులో 2 బంక్ బెడ్స్ ఉన్నాయి, 4 పీపుల్ పడుకోవచ్చు. అండ్ మంచిగా చాలా టవల్స్ అయితే ఇచ్చారు. అండ్ బట్టలు పెట్టుకోవడానికి స్టోరేజ్. బాగుంది ప్రాపర్టీ అంతా కూడా, చాలా డిఫరెంట్గా ఉంది. ఆల్రెడీ మా పిల్లలు ఫుల్ ఎక్స్ప్లోర్ చేసేస్తున్నారు. అండ్ కింగ్ రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము. సో దిస్ ఈస్ కింగ్ రూమ్. ఇందులో కూడా 2 బంక్ బెడ్స్ ఇచ్చారు ఇలా. అండ్ చాలా బిగ్ వార్డ్రోబ్స్ అయితే వచ్చాయి, చాలా బాగుంది. అండ్ లాస్ట్ రూమ్ అయితే చూద్దాము. ఇది వచ్చేసి లాస్ట్ రూమ్. ఇది ఒక బెడ్రూమ్, ఇలా ఉంది. దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే వచ్చింది విత్ షవర్. నెక్స్ట్ 4 days మేము ఉండబోయే ఇల్లు అన్నమాట ఇది. మంచి పెయింటింగ్స్, ఫ్యాన్స్, వాల్ పేపర్స్. ఇది వచ్చేసి నెక్స్ట్ డే 25th మార్నింగ్ అనమాట. ఎవ్రీ ఇయర్ కూడా ఇలా క్రిస్మస్ డే రోజు క్రిస్మస్ ప్రెజెంట్స్ అనేవి మేము ప్లాన్ చేసుకుంటాము. సో ఇవాళ కూడా అలానే ప్లాన్ చేసి కిడ్స్ బ్రేక్ఫాస్ట్ చేసే టైంలో నేను సౌజీ ఇక్కడ అన్నీ అయితే సెటప్ చేసాము. అందరం థీమ్ అనుకొని ఇట్లా సేమ్ డ్రెస్లు అయితే కిడ్స్ అందరికీ సేమ్ డ్రెస్లు, మేము ముగ్గురం, నేను సౌజీ నీళ్ళు సేమ్. అండ్ బాయ్స్ అందరూ కూడా రెడ్ డ్రెస్లు అయితే ప్లాన్ చేశారు. ఎవ్రీ ఫ్యామిలీ అదర్ 2 ఫ్యామిలీస్కి అయితే ఇట్లా గిఫ్ట్స్ కొంటాము. ఇది మా లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి మేము ఎప్పుడైతే పరిచయం అయ్యామో అప్పటి నుంచి సేమ్ రిచువల్ ఫాలో అవుతున్నాం అనమాట. ఇక్కడ కిడ్స్కి క్రిస్మస్ ప్రెజెంట్స్ ఇదే కదా ఫన్. స్కూల్లో వాళ్ళకి లాస్ట్ మంత్ అంతా కూడా ఇదే జరుగుతుందనమాట. క్రిస్మస్ వైబ్స్, క్రిస్మస్ ప్రెజెంట్స్, హాలిడేస్లో ఏం చేస్తున్నారు ఏంటి అనేసి. ఇప్పుడు స్కూల్ రీఓపెనింగ్ అవ్వగానే కూడా ఫస్ట్ వాళ్ళు డిస్కస్ చేసుకునేవి ఇవే. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఎవరికి ఏ గిఫ్ట్ కొన్నాము ఏంటి అనేది ఎవరికీ తెలీదు. సో పిల్లలతో పాటు మేము కూడా మా గిఫ్ట్స్ ఓపెన్ చేయడానికి చాలా ఎక్సైటెడ్గా ఉంటాము. ఇక్కడ పిల్లలకి క్రిస్మస్ టైంలో అయితే 2 weeks స్కూల్ బ్రేక్ ఉంటుంది. సో మాకు 1 week అయితే ఇట్లా అయిపోయింది. అందరం కలిసి ఒకే ప్లేస్లో ఇలా స్పెండ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. కిడ్స్ అందరూ కూడా, మా పిల్లలందరూ సౌజీ వాళ్ళ పిల్లలు, మా పిల్లలు అయితే ఆల్మోస్ట్ సేమ్ ఏజ్, జస్ట్ మంత్స్ డిఫరెన్స్. నీలు వాళ్ళ పిల్లలు ఈ పిల్లలకి మిడిల్లో ఉంటారనమాట, 7 years 9 years. సో మా పిల్లలు వచ్చేసి 11 and 4 years old. సో అందరూ చాలా బాగా ఆడుకుంటారు. మేము ఇక్కడ ఇండియాకి వచ్చినప్పుడు ఎప్పుడో ఇయర్లీ వన్సో లేకపోతే 2 yearsకి ఒకసారి మా ఫ్యామిలీ మెంబర్స్ని కలుస్తూ ఉంటాము. ఇక్కడ వీళ్ళు ఫ్రీక్వెంట్గా కలుస్తూ వీళ్ళు ఎక్కువ మీట్ అవుతూ ఉంటారు కాబట్టి వీళ్ళు ఇప్పుడు మోర్ దాన్ ఫ్రెండ్స్, వాళ్ళు ఇంకా స్ట్రాంగ్ బాండింగ్ అయితే ఉంది వీళ్ళందరి మధ్యలో. చాలా బాగా ఆడుకుంటారు. ఈ 5 days అయితే వాళ్ళు చాలా అంటే చాలా ఫన్ చేశారు. ఈ 2025లో ఇది మాది లాస్ట్ ట్రిప్ అనమాట ఈ ఇయర్కి. సో ఈ లాస్ట్ ట్రిప్ వచ్చేసి మేము బయటికి ఎక్కువ తిరగడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి ఏమీ ప్లాన్ చేసుకోలేదు. పీస్ఫుల్గా ఇంట్లో కూర్చొని అందరం ఎక్కువ టైం స్పెండ్ చేసేలాగైతే ఈ హాలిడేని మేము ప్లాన్ చేసుకున్నాము. మేము బుక్ చేసుకున్న ప్రాపర్టీలోనే గేమ్స్ రూమ్ కూడా ఉందన్నమాట. సో అందరం కలిసి ఎక్కువ బోర్డ్ గేమ్స్ ఆడుకున్నాము. అండ్ ఆ గేమ్ రూమ్లో
ఎక్కువ టైం స్పెండ్ చేసాము. సో మాకైతే 2025 నాకు పర్సనల్గా ది బెస్ట్ ఇయర్ అండ్ చాలా ఫాస్ట్గా కూడా అయిపోయింది. మీకు 2025 ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్స్లో షేర్ చేయండి. సో ఇక్కడ గిఫ్ట్స్ అన్నీ కూడా ఓపెన్ చేస్తున్నారు కిడ్స్ అందరూ. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందరికీ వాళ్ళకి ఇష్టమైన గిఫ్ట్స్ మ్యాక్సిమం వాళ్ళకి ఏమి ఇష్టమో తెలుసు కాబట్టి అవే గిఫ్ట్స్ కొని ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాము. అందరూ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. నిన్న మేము వచ్చే టైంకి డార్క్ అయిపోయింది కాబట్టి బయట అయితే ఏం చూపించలేదు. సో మేమున్న ప్రాపర్టీని అది మినియేచర్ అంతా కూడా క్రియేట్ చేసి అక్కడ స్టార్టింగ్లో అయితే చూపించారు. సో ఇది వచ్చేసి గేమ్స్ రూమ్ అనమాట. సో ఈ గేమ్స్ రూమ్లో మాకు టేబుల్ టెన్నిస్ ఉంది, అలానే పూల్ గేమ్ ఉంది అండ్ ఆల్సో ఆ లాస్ట్ ఈ గేమ్ కూడా ఉంది. సో పిల్లలు కూడా మేము అందరం అయితే చాలా ఎక్కువ టైం ఈ గేమ్స్ రూమ్లోనే స్పెండ్ చేసాము. ఫస్ట్ డే కంటే కూడా నెక్స్ట్ డే నేనేమీ షూట్ చేయలేదు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం అయితే ఆఫ్టర్ లంచ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఈవినింగ్ 6-7 వరకు 3 అవర్స్ అయితే ఇక్కడే స్పెండ్ చేసాము. అన్ని గేమ్స్ అందరం కలిసి మంచిగా ఆడుకొని, మెయిన్ హౌస్ కంటే కూడా ఈ రూమ్ కింద ఫ్లోర్ హీటింగ్ ఉండి ఇది వుడెన్ ఫ్లోర్ కాబట్టి చాలా కోజీగా వార్మ్గా కూడా ఉంది. సో ఫ్లోర్ హీటింగ్ కాబట్టి పిల్లలు ఆడుకోవడానికి అంతా బాగుంది. మేము వెళ్ళిన టైంలో వెదర్ అయితే చాలా లో టెంపరేచర్స్ ఉన్నాయి, -డిగ్రీస్లో ఉందన్నమాట. సో ఇది వచ్చేసి 3rd డే ఆఫ్ అవర్ హాలిడే. సో ఆ క్రిస్మస్ ప్రెజెంట్స్ ఓపెన్ చేయించిన రోజు ఈ పార్టీ పాపర్స్ అయితే క్రాకర్స్ చేయించడం మర్చిపోయాము. సో ఈరోజు మార్నింగే మేమందరం బయటికి వెళ్దామని చెప్పేసి కొంచెం సైట్ సీయింగ్కి మేమున్న 5 days లీవ్ ఒక్కరోజే మేము బయటికి వెళ్ళింది. సో ఫస్ట్ అయితే పిల్లలతో అది ఓపెన్ అయితే చేపిస్తున్నాము. అవి క్రాక్ చేసినప్పుడు వాటిలో చిన్న చిన్న ప్రెజెంట్స్ అయితే ఉంటాయి. సో ఇలా క్రౌన్స్, చిన్న చిన్న గిఫ్ట్స్ అయితే వచ్చాయి. అలానే మనకి పజిల్స్ లాంటివి క్వశ్చన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ ఓపెన్ చేసిన తర్వాత సౌజీ ఆ క్వశ్చన్స్ అన్నీ రీడ్ చేసింది. సో వాటిని ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేసాము. సో ఇక్కడ ఎవరికి ఏమొచ్చింది ప్రెజెంట్స్ వచ్చాయి ఆ ప్యాకెట్స్లో అనేది కిడ్స్ అందరూ కూడా ఇక్కడ చూపిస్తున్నారు మీకు. What do you give a person who has everything? Friends. What do you give a person who has everything? Friends. Nothing. Antibiotics. Antibiotics. Wow. Antibiotics. Okay, next one. What did one snowman say to the other snowman? One snowman say to the other snowman. You are too snowy. Yeah. It's too cold. No. No. You have a carrot. You're very close. You're very close. I know. Answer is close. What's that, Abhinay? You have a carrot. You have a carrot. You're very close to it. I smell a carrot. Can you smell carrot? Oh. That's the most. Why did the scarecrow get a promotion? I know. To scare more. Because he was in the field. Because he was standing outside in the field. Are you listening? Because he's outstanding in the field. What do you call a man with a pole in his leg? Pole man. చెప్పాను నేను, వర్కౌట్ అవ్వలా. Like man. Like pole. Scarecrow. Rodney. R-O-D-N-E-Y. Oh, rod me. Okay. What carol is heard in the desert? Oh, donkey something. No. Camel. You're very Camel. ఇంకా చెప్పు, ఇంకేంటి ఏం వినబడుతుంది? Carol. What carol is heard? Camel carol. Oh, camel. You're close. Wait. Camel. It's ఇంట్లో ఆ గేమ్స్ ఆడేసి అంతా రెడీ అయిపోయిన తర్వాత అయితే ఇలా బయలుదేరి సైట్ సీయింగ్కి అయితే వచ్చాము.
సో ఇవి ప్రాపర్ ఇంకా బ్రిటిష్ విలేజెస్ అంటారు కదా, అలా అయితే ఉంది ఈ ఏరియా అంతా కూడా. అండ్ లైక్ ఏ సెడ్, ఇది హైయెస్ట్ ఆల్టిట్యూడ్లో ఉంది, సీ లెవెల్కి 1000 feet హై లెవెల్లో ఉందన్నమాట. సో విలేజెస్ అన్నీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే చూడ్డానికి. మేమున్న ప్లేస్ వచ్చేసి మిల్టన్ కిన్స్, బట్ ఇది అంత విలేజ్ ఫీల్ ఉండదన్నమాట. బట్ మేము వెళ్ళిన ప్లేస్ అయితే ఎటు చూసినా ప్యూర్ నేచర్ అండ్ మంచి ఆ విలేజ్ ఫీల్ అయితే ఉంది. డిఫరెంట్, మనకి మూవీస్లో చూస్తాం కదా బ్రిటిష్, ఇంగ్లాండ్ ఆ విలేజ్ ఫీల్, ఓల్డ్ బిల్డింగ్స్, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ మేము కరెక్ట్ టైంలో కూడా వెళ్ళాము. ఎవ్రీ స్ట్రీట్ని ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారో లైటింగ్స్తో. స్ట్రీట్స్ అండ్ షాప్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. ఈ లేక్ వచ్చేసి చాలా పెద్దగా ఉంది ఈ లేక్. అండ్ నాకు ఈ ఊరైతే ఎంత బాగా నచ్చిందో, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ఊరు వచ్చేసి. అండ్ ఇది దాటి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ ఇది మేము ఎక్కడ దిగలేదు, జస్ట్ మొత్తం డ్రైవ్ అండ్ సైట్ సీయింగ్ లాగా ప్లాన్ చేసుకున్నాము. ఒక 3 to 4 hours డ్రైవ్ అనమాట. మధ్యలో ఆగుతూ చూస్తూ అలా అయితే వెళ్ళాము. ఇప్పుడు ఆగిన ప్లేస్లో ఈ కొండల దగ్గర కింద అయితే మొత్తం వాటర్ ఫ్లో అవుతూ లేక్ లాగా అయితే ఉంది. సో ఇక్కడ నుంచి మేము వెళ్ళే దారిలో మధ్యలో మాకు ఇట్లా వాటర్ ఫాల్స్ అయితే కనిపించాయి అన్నమాట. సో అవన్నీ చూసుకుంటూ ఎంత పీస్ఫుల్గా ఉందంటే, మన లైఫ్లో చాలా హరీబరీగా పరిగెడుతూ ఉంటాం కదా. సో అప్పుడప్పుడు ఇలా స్లో డౌన్ అయ్యి కొంచెం స్టాప్ అయ్యి ఆ మైండ్ఫుల్నెస్, ఆ పీస్ఫుల్నెస్ అంతా కూడా. సో మేమైతే ఈ ట్రిప్ని చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఎవ్రీడే మార్నింగ్ లేచినప్పటి నుంచి అందరూ వర్క్స్, జాబ్ అండ్ కిడ్స్ స్కూల్ రన్ అని హడావుడిగా మార్నింగ్ టు ఈవినింగ్ ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది. బట్ ఈ వెకేషన్ వచ్చేసి కంప్లీట్లీ ఆల్మోస్ట్ గ్యాడ్జెట్స్ కూడా ఎక్కువ మేము యూస్ చేయలేదు. అందరం ఒకే దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ, మాది ఫేవరెట్ గేమ్ వచ్చేసి సీక్వెన్స్ గేమ్ అనమాట. ఆల్మోస్ట్ యుద్ధాలే జరిగాయి ఆ గేమ్ దగ్గర. మాకు బాగా అంటే బాగా ఎంజాయ్ చేసాము. సో ఎవ్రీడే నైట్ అయ్యేసరికి లిటరల్లీ కిడ్స్ ఎప్పుడు పడుకుంటారు, మనం ఎప్పుడు గేమ్ ఆడుకుందాము అన్నట్లు ఉండేదన్నమాట మాకు. మేము బాయ్స్కి ఒక పానీపూరి ప్రాంక్ చేస్తున్నాము. దీంట్లో ఫుల్ కారం వేసేసి అంతా పెట్టేసాము. ఎవరికే పానీపూరి వస్తుందో తెలీదు. నెక్స్ట్ ఏం జరిగింది ఇక్కడ ఫస్ట్ సాల్ట్ యాడ్ చేద్దాం అనుకున్నాము, బట్ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో రికార్డ్ చేస్తున్నాం కదా అనేసి ఓన్లీ కారం యాడ్ చేసాము. అంత స్పైస్ అయితే అనిపించలేదు అనుకుంటా. మేము ఎక్స్పెక్ట్ చేసిన రియాక్షన్ అయితే రాలేదు. ఆ పానీపూరి వచ్చేసి నా ఈడన్నకు వచ్చిందనమాట, తను తిన్నారు. కొంచెం స్పైస్ అయితే ఉంది, ఎక్స్ప్రెషన్స్ కొంచెం మారాయి కానీ అంత ఎక్కువ ఏం మారలేదు. అదే కనుక సాల్ట్ వేసి ఉంటే డెఫినెట్గా మేము ఎక్స్పెక్ట్ చేసిన ఎక్స్ప్రెషన్స్ వచ్చేవి. ఇది 4th day ఆఫ్ అవర్ ట్రిప్ అనమాట. మార్నింగ్ నుంచి ఫుల్, యాజ్ ఐ టోల్డ్, గేమ్స్ రూమ్లో ఫుల్ చిల్ అయ్యి, సో ఈవినింగ్కి మేము ముందే ఈ రెడీమేడ్ పానీపూరీస్ అయితే తీసుకెళ్ళాము. ఆ రోజు ఈవినింగ్ డిన్నర్ వచ్చేసి ఇది చేసాము. ఇది లాస్ట్ డే, 5th day ఆఫ్ అవర్ ట్రిప్. అందరం చెక్అవుట్ చేయడానికి రెడీ అయితే అయిపోయాము. 10 o'clock వచ్చేసి మా చెక్అవుట్ అనమాట. అంతా రెడీ అయిపోయి బయటకు వచ్చేసి ఒక డ్రోన్ షాట్ అయితే తీసుకున్నాము. ఇది మేమున్న ప్రాపర్టీకి బ్యాక్ యార్డ్. సమ్మర్లో అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ, ఫుట్బాల్, టెన్నిస్ అట్లా ఆడుకోవడానికి. సో స్టార్ట్ అయిపోయాం మేము ఇక్కడ. సో ఆన్ ది వేలో మేము వెళ్ళేటప్పుడు ఏదో ఒక ప్లేస్ అయితే విజిట్ చేసి ఇంటికి వెళ్దామని అనుకున్నాము. సో ఈవినింగ్ మేము వెళ్ళిన ప్లేస్లో ఇక్కడ ఈ స్పేస్ మ్యూజియంకి అయితే వెళ్ళాము. చాలా అంటే చాలా, అంత ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళలేదు, బట్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట పిల్లలకి మాకు. ఆస్ట్రోనాట్స్ గురించి, స్పేస్లో మనకి వాళ్ళు ఎలా రాకెట్స్లో వెళ్తారు, ఏంటి వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది రాకెట్స్లో, వాళ్ళు ఏమేమి యూస్ చేస్తారు, వాళ్ళు తినే ఐటమ్స్ ఏంటి, వాళ్ళు స్పేస్లో కూడా మనం ప్లాంట్స్ ఎలా గ్రో చేయొచ్చు, ఇట్లా ప్రతి చిన్న డీటెయిల్ కూడా ఆ మ్యూజియంలో ఉంది. మాకు ఇంకా టైం సరిపోలేదు. మేము ఆ రోజు
ఆ మ్యూజియంకి మేము 4:30కి టికెట్స్ బుక్ చేసుకున్నాము. మేము రీచ్ అయ్యేసరికి 4 అయింది. బట్ 4:30కి ఒక షో ఉంటుందన్నమాట. షోకి అయితే 4:30కి బుక్ చేసుకున్నాము. సో 4 to 4:30 మాకు టైం ఉందన్నమాట. హాఫ్ అన్ అవర్లో ఓన్లీ మేము గ్రౌండ్ ఫ్లోర్ అండ్ 4th ఫ్లోర్లో రాకెట్ టాప్ చూడొచ్చు. అక్కడికి వెళ్ళాము. బట్ కిందకు వచ్చేటప్పుడు చూసాము ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో ఇంకా చాలా చూసేవి ఉన్నాయన్నమాట. బట్ మాకు టైం సరిపోలేదు. అది ఇయర్ మొత్తం కూడా టికెట్స్ యూజ్ అవుతాయి. మళ్ళీ ఎప్పుడైనా వెళ్దామని అయితే ప్లాన్ చేసుకున్నాము. సో ఎవరైనా లిస్టర్ దగ్గరలో ఉంటే కనుక మీ కిడ్స్కి ఇట్లా ఆస్ట్రోనాట్స్ స్పేస్ గురించి ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. వర్త్ విజిటింగ్. మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. సో ఇదంతా ఎక్స్ప్లోర్ చేసి వెళ్ళిన తర్వాత 4:30కి షో బుక్ చేసుకున్నామని చెప్పాను కదా. అదొచ్చేసి ఒక ఆడిటోరియం లాగా ఉందన్నమాట. ఆ ఆడిటోరియంలో మనకి కిడ్స్కి యానిమేషన్ పిక్చర్స్తో మనకి స్పేస్లో ప్లానెట్స్ గురించి ఒక్కొక్క ప్లానెట్కున్న ఇంపార్టెన్స్ గురించి అంతా కూడా మనకి ఒక మూవీ లాగా అయితే డిస్ప్లే చేశారు. అదేంటంటే మనం కూడా స్పేస్లోకి వెళ్తున్నట్లు ఆ మూవింగ్ సెన్సేషన్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట. మనం రొటేట్ అవుతున్నట్లు అలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సో ఇక్కడ వాళ్ళు వేసుకునే సూట్స్, స్పేస్లో వాళ్ళు వేసుకునే సూట్స్ ప్రతిదీ కూడా డిస్ప్లే చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చైర్ వచ్చేసి ఎమర్జెన్సీ ఎగ్జిట్కి యూస్ చేసే చైర్ అన్నమాట. సో ఇక్కడ వరల్డ్ మొత్తంలో ఉన్న ఆస్ట్రోనాట్స్ ప్రొఫైల్స్ అన్నీ కూడా డిస్ప్లే చేశారు. ఇక్కడ ఈ ప్రొఫైల్స్ అన్నిట్లో చూడగానే హ్యాపీగా అనిపించింది. ఇండియా నుంచి ఉన్న కల్పన చావ్లా, ది ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఆస్ట్రోనాట్. తను కూడా అందరితో పాటు ఈ ప్రొఫైల్లో ఉంది. You don't really have a sense of the tremendous speed that's involved in being in orbit. You're moving 8 kilometers every second. You're coming around the world every 90 minutes. But there's no wind noise. ఇక్కడ పజిల్స్ కూడా అరేంజ్ చేశారు. వీళ్ళందరూ పజిల్స్ అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ యూనివర్స్ గురించి మొత్తం కూడా ఇట్లా డిస్ప్లే చేసి ఎక్స్ప్లెనేషన్ అయితే ఉందన్నమాట. సో ఇవన్నీ ఇంకా ఎక్కువ టైం పెట్టుకొని పీస్ఫుల్గా వెళ్తే ప్రతి చిన్నదాన్ని కూడా మంచిగా డీటెయిల్డ్గా ఎంజాయ్ చేయొచ్చు. సో నేను చెప్పిన ఆడిటోరియం వచ్చేసి ఇది. సో మనకి ఆ మూవీ స్టార్ట్ అయినప్పుడు మొత్తం ఆ రొటేటింగ్ ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి నైట్కి అక్కడే లిస్టర్లో గోంగూర అనే రెస్టారెంట్కి వెళ్ళాము. మంచిగా మండి అయితే ల్యాంబ్ అండ్ చికెన్ ఎంజాయ్ చేసామన్నమాట. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీ అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2025కి ఇది వచ్చేసి లాస్ట్ వీడియో. మళ్ళీ 2026లో కలుసుకుందాము. అంతవరకు ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ టు కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఈ వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. మీకు ఎలాంటి వీడియోస్ చూడాలి అని ఉంది కూడా ప్లీజ్ టు కామెంట్ ఇన్ ద కామెంట్స్. మీరు కూడా మీ సజెషన్స్ని ఇవ్వండి. ఇంకా 2026లో ఇంకా రాక్ చేద్దాము. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అని కోరుకుంటూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. అంతవరకు స్టే పాజిటివ్ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. సో మీ అందరికీ కూడా 2026 ది బెస్ట్ ఇయర్గా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.